హైదరాబాద్ లో ఏపీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లో ఓ లిక్కర్ డెన్ నుంచి 11 కోట్లు సీజ్ చేశారు అధికారులు. ఇంకా ఎక్కడెక్కడ మనీ డంప్స్ పెట్టారో అన్న కోణంలో కూడా విచారించబోతున్నారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ లో నిందితులు భారీగా డబ్బులను దాచినట్లుగా సమాచారాన్ని సేకరించారు అధికారులు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు మొత్తం 7 డంపులను గుర్తించింది సిట్. ఎన్నికల సమయంలో ఇక్కడి నుంచే ఏపీకి డబ్బులు తరలించారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇంకా ఈ కేసులో అసలు ఎలాంటి విషయాలు బయటపడతాయోనని ఆసక్తి నెలకొంది. ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో శివ, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ లో ఒక లిక్కర్ డెన్ ను గమనించినట్టుగా తెలుస్తోంది. సిట్ అధికారులు ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా రోజుకు ఒక ఆసక్తికరమైన మలుపు జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆసక్తికరమైన పరిణామం వెలుగులోకి వస్తుంది. తాజాగా లిక్కర్ కేసుకు సంబంధించి కూడా నిన్న రాత్రి ఎవరైతే సిట్ అధికారులకు సంబంధించి కీలకమైన సమాచారం వచ్చిన నేపథ్యంలో పురుషోత్తం అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో ఏ పార్టీగా ఉన్నారో అతన్ని నిన్న అర్ధరాత్రి సమయంలో సిట్ అధికారులు దుబాయ్ నుంచి వస్తుంటే అదుపులో తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే శంషాబాద్ సంబంధించిన ఒక ఫామ్ హౌస్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక ఫామ్ హౌస్లో దాదాపుగా 11 కోట్ల రూపాయల నగదు ఎన్నికల సమయంలో ఎక్కడికైతే డిస్ప్యూట్ చేయడానికి సిద్ధం చేశారు అక్కడి నుంచి నిధులు చేరవేసేందుకు ఏర్పాటు చేసిన డంపు నుంచి కూడా సిట్ అధికారులు గుర్తించి డబ్బును సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా హైదరాబాద్లో 7 చోట్ల నగదు నిల్వ చేసినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే హైదరాబాద్లో ఏపీ సిట్ అధికారుల బృందం ఏర్పడి దాదాపుగా 10 మందితో కూడుకున్న బృందం హైదరాబాద్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరికొద్ది సేపట్లోనే మరొక చోట కూడా దాడులు నిర్వహిస్తారని చెప్పి పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. అలాగే ఈ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా తాజాగా సరికొత్త పేరు ఒకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ మాజీ మేయర్ తీగల బ్రదర్స్లో ఈ కేసులో కూడా పాత్ర ఉన్నట్లు కూడా అనుమానించారు. నిన్న సాయంకాలం తీగల బ్రదర్స్కి సంబంధించిన వర్ధమాన్ యూనివర్సిటీకి సంబంధించి అంటే వాళ్ళ కాలేజీలకు సంబంధించి కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహించి అక్కడ కొంతమందిని విచారించినట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి తీగల కృష్ణారెడ్డి బ్రదర్స్ని ఇద్దరిని కూడా సిట్ అధికారులు అక్కడ విచారించినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మీ పాత్ర ఏమిటి, ఎక్కడెక్కడ నిధులు డైవర్ట్ చేశారు, ఎక్కడెక్కడ నిధులు కేంద్రీకృతం చేశారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అనే దానికి సంబంధించి కూడా వారిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వారు అలాగే నిందితులు ఇచ్చిన సమాచారం బేస్ చేసుకుని ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ శంషాబాద్ శివారు ప్రాంతంలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించి 12 బాక్సుల్లో 11 కోట్ల రూపాయల నగదుని సీజ్ చేశారు. వాటిని విజయవాడ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కటిగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే సినిమాకి సంబంధించి బంగారం, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి కూడా కొనుగోలు చేశారని చెప్పి విస్తృతంగా సమాచారం. కానీ తాజాగా కొన్ని హాస్పిటల్స్లో, మెడికల్ కాలేజీల్లో కూడా ఈ నగదుకు సంబంధించి పెట్టుబడులు పెట్టినట్లు కూడా సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి ఇవాళ రేపట్లో మరికొంత ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రోజుకు కొత్త పేరు తెర మీదకి రావడంతో కూడా సిట్ అధికారులు సైతం కూడా విస్తరబోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్తాస్. రైట్, థాంక్యూ శివ.